అంబటి రాంబాబుకి అసలు అందరూ మెచ్చుకోవాలి, శభాష్ అనాలి. ఎందుకంటే చేసిన తప్ప వాళ్ళు ఏదో డొల్లేసిన తర్వాత వచ్చి సారీ చెప్తే ఏంటి ఇంత ఇష్యూ అంట. అర్థం పర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పే మాటలకి? సర్లే నీకంటే సంస్కారేలే అంబటి రాంబాబు. నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు అని చెప్పి ఒక వర్డ్ అని అన్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడిని ఇది చేయాలి, చంద్రబాబు నాయుడిని అది చేయాలి, నీకు వయసు వచ్చింది ఇది వచ్చిందని ఒక్కసారైనా సారీ చెప్పావా? ఒక్కసారైనా నువ్వు మారావా జగన్? ఎక్కడన్నా నీలో కుసవెత్తన్న మార్పు ఉంటుందా? ప్రెస్ మీట్ పెట్టావంటే అనాగరికమైన మాటలు 4-5 అనేసి సీఎంని వెళ్ళిపోవడమే పని నీకు. నువ్వు సారీ చెప్పలేదేంటమ్మా? అండ్ నువ్వు ఈరోజు ఏదో పరామర్శ యాత్రలను తిరుగుతున్నావు తప్ప ఈరోజు కాపు కులం బీసీ కులానికి అన్యాయాలు జరిగిందన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. అంబటి రాంబాబు గారి ఇంట్లో వాళ్ళందరూ కమ్మారే, వెనకమాల వచ్చింది కూడా కమ్మారబ్బాయే. మరి దీన్ని ఏమంటావు? ఇలా కులాలను తీసుకురాకూడదు, కులాలను ఎప్పుడు తీసుకురాకూడదు, ఊరికే వాడేయకూడదు అలా తీసుకొచ్చి. రేపు జోగి రమేష్ ఇంటికి వెళ్తావు, ఇవాళ ఎక్కడో పెళ్ళికి వెళ్తున్నావు, సో భీమవరంలోనే ఎక్కడో పెళ్ళి ఉంది, మళ్ళీ రోడ్డులు రద్దీ. ఎందుకంటే నాటమే 50 కార్లతో వస్తారండి. ప్రతి జంక్షన్లో జనాలు పోగేస్తారు 100-200 మందిని, అంతకంటే కూడా ఎక్కువ పోగేయరు. ఈ కార్లన్నీ అడ్డం పెట్టేస్తారు, ట్రాఫిక్ ఆగిపోద్ది. సాక్షి వాళ్ళు రికార్డెడ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదండి ఛానల్స్ కొన్ని, వాటిని ప్రాపర్గా ఎడిట్ చేసి దాన్ని లైవ్ కింద వేసేస్తారు. ఓ ఇదేంటి నిజంగానే జగన్మోహన్ రెడ్డి లోపల ఉంటాడు, బయట ఉంటాడు, కింద ఉంటాడు, ఇన్ని జరిగిపోతూ ఉంటాయని మనం కన్ఫ్యూజ్ అయిపోయి కుప్పలు కింద జనాలు వస్తూ ఉంటారు. ఈ రోజు కూడా ఎవడో ఒకటి మళ్ళీ భీమవరం రోడ్డు మీద నుంచి వీడియో పెట్టకపోతాడా? దాన్ని బయటకు ఎక్స్పోజ్ చేయకపోతామా?